హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టీజీ సెట్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు. 2026కు సంబంధించి విద్యార్హతలు ఏ విధంగా ఉంటాయి, పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది, కనీస అర్హత మార్కులు ఎన్ని రావాలి, ఫైనల్ క్వాలిఫైయింగ్ స్లాట్ అంటే ఏంది, తెలుగు మీడియంలో రాసుకోవడానికి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, అట్లనే ఇంగ్లీష్ మీడియంలో రాసుకోవడానికి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఈ వివరాలన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. క్లియర్ ఇన్ఫర్మేషన్ సెట్కు సంబంధించి ఇందులో ఉంటుంది. ఒకవేళ మీరు సెట్కు అప్లికేషన్ చేస్తలేరు అనుకుంటే మీ సెట్కు అప్లికేషన్ చేస్తున్న మిత్రులతో అయినా ఈ వీడియోని షేర్ చేయండి. క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అందిస్తున్నా కాబట్టి. ఇక్కడ చూడండి, గూగుల్ ప్లే స్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ అయితే ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో టీజీ సెట్ 2026కు సంబంధించి పేపర్ 1 అండ్ పేపర్ 2కు సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉందండి. ఇందులో పీడిఎఫ్స్ ఉన్నాయి, ఎగ్జామ్ రాసుకోవడానికి టెస్ట్ సిరీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ కోర్సులో ఉన్నటువంటి టెస్ట్ సిరీసెస్లో ఏమున్నాయి అనేది ఒకసారి నేను క్లియర్గా చూపిస్తానండి. టెస్ట్ సిరీస్లు ఏమో 58 ఉన్నాయండి టెస్టులు. సిలబస్ ఏమో 30 ఫైల్స్కి సంబంధించిన సిలబస్ ఉంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ 29 ఫైల్స్ ఉన్నాయి. పీడిఎఫ్ ప్రీవియస్వే ఇవి కూడా క్వశ్చన్ పేపర్సే 30 ఫైల్స్ ఉన్నాయి. వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఈ టెస్ట్ సిరీస్లో ఒకసారి ఈ టెస్ట్ సిరీస్లో ఓపెన్ చేసి చూస్తే మనకు పేపర్ 1కి సంబంధించి 18 టెస్టులు ఉన్నాయండి. ప్రతి టెస్టులో 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో అయినా ఇక్కడ 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ సెకండ్ పేపర్ ఏంటంటే సెకండ్ పేపర్ ఓన్లీ తెలుగు సబ్జెక్టుకు సంబంధించి టెస్ట్ సిరీస్. ఇది మొత్తం మనకు 29 సబ్జెక్టులలో ఇది తెలుగుకు సంబంధించి. పేపర్ 1 అనేది మాత్రం అందరికీ కామన్ కాబట్టి ఈ విధంగా మీరు ఈ కోర్సులో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు పేపర్ 1కి సంబంధించి కానీ తెలుగు సబ్జెక్టుకు సంబంధించి కానీ క్లియర్గా ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ చూడండి, టీజీ సెట్కు సంబంధించి ప్రెస్ నోట్ ఇది. ఈ ఎగ్జామ్ మొత్తం సిబిటి మోడ్లో ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రూపంలో ఉంటుంది. పేపర్ 1లో 50 క్వశ్చన్లు ఇస్తారు, 100 మార్కులు కేటాయిస్తారు. పేపర్ 2లో 100 క్వశ్చన్లు ఇస్తారు, 200 మార్కులు కేటాయిస్తారు. మొత్తం 3 గంటల లోపల ఎగ్జామ్ రాయాలి. ఇక విద్యార్హతలు చూస్తే దీనికి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే జనరల్ కానీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కానీ పీజీలో 55% మార్కులతో పాస్ అయి ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ట్రాన్స్జెండర్ అభ్యర్థులు అయితే 50% మార్కులు ఉన్నా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. పీజీ చివరి సంవత్సరంలో ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఏముంటుందంటే గరిష్ట వయోపరిమితి అనేది ఏముండదు. ఇక కనీస అర్హత మార్కులు ఏ విధంగా ఉంటాయి? అభ్యర్థులు క్వాలిఫై రేస్లో ఉండాలంటే పేపర్ 1 మరియు పేపర్ 2 రెండింటిలో కనీసం కింది శాతం అంటే ఇక్కడ జనరల్ అన్రిజర్వ్డ్ వర్గానికి చెందిన వాళ్ళు 50% మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టు. అంటే 300 మార్కులకు గాను 120 మార్కులు వస్తే క్వాలిఫై. రిజర్వ్డ్ వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ట్రాన్స్జెండర్కి సంబంధించిన వాళ్ళు 35% మార్క్స్ వస్తే అర్హత సాధించినట్టు. 300 మార్కులకు 105 మార్కులు రావాలి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. ఫైనల్ క్వాలిఫైయింగ్ స్లాట్లు అనేటివి ఒకటి ఉంటాయి. అంటే కనీస మార్కులు సాధించినంత మాత్రాన నేరుగా క్వాలిఫై అయినట్లు కాదు. 2 పేపర్లలోనూ హాజరై పేపర్ 1కు మరియు పేపర్ 2కు రెండింటికి హాజరు కావాలి. కనీస అర్హత మార్కులు సాధించిన మొత్తం అభ్యర్థుల్లో కేవలం టాప్ 6% మందిని మాత్రమే అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ లెక్చరర్ కానీ ఎలిజిబిలిటీగా ప్రకటిస్తారు. అంటే మనకు ఒక 100 మంది క్వాలిఫై అయ్యారు, మినిమం క్వాలిఫై మార్క్స్ 100 మందికి వస్తే టాప్లో ఉన్న 6% మెంబర్స్కి అది కూడా ఎట్లా తీసుకుంటారంటే రిజర్వేషన్, ప్రభుత్వ రిజర్వేషన్ ఆధారంగా వేరువేరు కేటగిరీలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ జనరల్ అభ్యర్థుల నుంచి టాప్లో ఉన్నటువంటి 6% మెంబర్స్ని మాత్రమే పికప్ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ లెక్చరర్ కానీ ఎలిజిబిలిటీ ఉందన్నట్లు ప్రకటిస్తారు. తర్వాత ఏ సబ్జెక్ట్ ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో రాసుకోవచ్చు, ఏ సబ్జెక్ట్ ఇంగ్లీష్లో రాసుకోవచ్చు అనేది నేను క్లియర్గా చెప్తానండి. ఇంగ్లీష్ మరియు తెలుగు ఈ బైలింగ్వల్లో క్వశ్చన్ పేపర్ వచ్చేది 9 సబ్జెక్టులకు సంబంధించి వస్తుందండి. కామర్స్ బైలింగ్వల్లో వస్తుంది, ఎకనామిక్స్ బైలింగ్వల్లో ఇంగ్లీష్ మరియు తెలుగులో వస్తుంది, ఇవన్నీ కూడా 9. ఎడ్యుకేషన్ బైలింగ్వల్ తెలుగు కూడా ఉంటుంది. హిస్టరీ
ఇంగ్లీష్ తెలుగు, ఫిలాసఫీ ఇంగ్లీష్ తెలుగు, పొలిటికల్ సైన్స్ ఇంగ్లీష్ తెలుగు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇంగ్లీష్ తెలుగు, సోషియాలజీ ఇంగ్లీష్ తెలుగు, సోషల్ వర్క్ ఇంగ్లీష్ తెలుగు. ఈ 9 సబ్జెక్టులు ఇంగ్లీష్ మరియు తెలుగులో క్వశ్చన్ పేపర్ ప్రింట్ అయి ఉంటుంది. ఇంకో 16 సబ్జెక్టులు మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఆ 16 సబ్జెక్టులు ఏంటంటే జియోగ్రఫీ, కెమికల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఇంగ్లీష్, ఎర్త్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, మేనేజ్మెంటు, లా, మ్యాథమెటికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, సైకాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, లింగ్విస్టిక్స్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. ఈ విధంగా మొత్తం 16 సబ్జెక్టులకు సంబంధించి ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఇక మిగిలిన 4 సబ్జెక్టులు తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం. ఆ పరీక్ష అనేది ఆయా భాషల్లోనే ఉంటుంది. తెలుగు పరీక్ష తెలుగులో ఉంటుంది, హిందీ పరీక్ష హిందీలో ఉంటుంది, ఉర్దూలో ఉంటుంది, సంస్కృతంలో ఉంటుంది. ఈ విధంగా మొత్తం టోటల్గా 29 సబ్జెక్టులకు సంబంధించి ఈ విధంగా అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ సెట్కి సంబంధించి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏ విషయం కావాలనేది కామెంట్లో రాయండి. ఆ విషయాన్ని కూడా ఇంకో వీడియో రూపంలో మీకు అందిస్తా. థ్యాంక్ యూ. వీడియో నచ్చింది అనుకుంటా ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సులో జాయిన్ కాండి. థ్యాంక్ యూ.